హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వచ్చి బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్ సాటర్డే ఎపిసోడ్ అయితే చూద్దాం. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు నిన్న నాగ్ సార్ నిఖిల్ని ఎంత అనాలో అంత కూడా డైరెక్ట్గా అన్నా కూడా నిఖిల్కి ఇంకా బుద్ధి రాలేదు అనేది నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ బిహేవియర్లో ఎక్కడ మార్పు అయితే నాకు కనిపించట్లేదు. సోనియాని ఎంత డైరెక్ట్గా ఏమిస్ వల్ల నువ్వు ఇన్ఫ్లుయెన్స్ పొందావు అని అన్నా సరే నిఖిల్ ఏమి తెలియని అమ్మాయి కూడా చూస్తున్నాడు. అంత స్ట్రాటజీలు ఉపయోగించే నిఖిల్ క్లాన్ టు క్లాన్ ఆడటం ఫైట్ తప్పు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం ఆడాలని సీత చెప్పినప్పుడు మాత్రం నేను నాగ్ సార్తో అయితే ఇక్కడ సోనియా గురించి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావంటే ఏం తెలియని అమ్మాయికి చక్రవర్తిలో చూస్తున్నాడు. ఇది చూసిన మీకు ఎంతమందికి నిఖిల్ అటువంటి పర్ఫార్మెన్స్ చేయడం ఎంత చిరాకు అనిపించింది. నిఖిల్ బిహేవియర్ ఇంకా మార్చుకోకపోతే విన్నర్ అవ్వడానికి చాలా దూరంలో ఉన్నట్టే. మెల్లమెల్లగా నబీల్ అయితే దూసుకు వస్తున్నాడు. ఎలా ఉందంటే హౌస్లో అబ్బాయి ఉండటం వల్ల ఇంతవరకు నబీల్కి అయితే స్పేస్ అయితే లేదనిపిస్తుంది. ఇప్పుడు అబ్బాయి ఎలిమినేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నబీల్కి అయితే ఆ ప్లేస్ అయితే కాంతారా టీంలో తిరిగి వచ్చిందని నాకైతే అనిపిస్తుంది. టాప్ 5లోకి వచ్చే క్వాలిటీస్ అయితే నబీల్ అయితే ఉన్నాయి. అలాగే సోనియాని కడిగి పారేసిన ప్రేరణ సీత. అసలు మామూలుగా యష్మి ఒక టాపిక్తో దగ్గర బాధపడి హర్ట్ అయ్యి వదిలేసింది. కానీ ఇక్కడ ప్రేరణ అయితే సీత అయితే హౌస్లో సోనియా పృథ్వీ నిఖిల్ గురించి అయితే నిర్మోహమాటంగా చెప్పారని నాకైతే అనిపిస్తుంది. అంత చెప్పినా కూడా నిఖిల్కి ఇంకా బుద్ధి రాకపోతే ఇక మన చేతిలో అయితే ఏమీ లేదు. ఇకనైనా నీ ఆట మార్చుకో నిఖిల్. అలాగే ఈ సాటర్డే ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. సాటర్డే నాగ్ సార్ రావటమే నేనే హీరో నేనే జీరో అని ఒక పాటతో వచ్చారు. అంటే ఇక్కడే ఈ పాటలోనే మనకు అర్థమైపోతుంది హీరో జీరో. ఈ సాంగ్తో నాగ్ సార్ అయితే ఎంట్రీ ఇచ్చారు. చాలా బాగుంది ఇదంతా కూడా. తర్వాత నైట్ అయితే డిస్కషన్ పెట్టారు. ఎవరంటే ఆదిత్యవం నబీల్ ఏమని డిస్కషన్ పెట్టారంటే ఏంటి సీతకి నిఖిల్కి మధ్యన ఏంటి జరుగుతుంది, ఎందుకు అలా డిస్కస్ చేస్తున్నారు, అలా మాట్లాడుతున్నారు అని అయితే ఆదిత్య అడిగాడు. అడిగితే నబీల్ చెప్తున్నాడు ఏమని, సీతకి నిఖిల్ అంటే చాలా ఇష్టం, అది డైరెక్ట్గా కూడా చెప్పింది, మనందరం కూడా చూసాం అని ఆదిత్య ఉందో చెప్తున్నాడు. నాకు ఈ విషయం తెలియదు అని ఆయన అయితే అన్నాడు. పాపం ఆయన పని ఏం చేస్తూ ఉంటాడు, ఎప్పుడు చూసినా పని చేయటమే కదా, పాపం ఇటువంటివన్నీ ఏమీ తెలియదు. అలాగే నాగ్ సార్ అయితే వచ్చారు, అందరూ హాయ్ చెప్పారు, అంతా హ్యాపీగా చక్కగా రెడీ అయ్యారు. బుట్ట బొమ్మల్లో తయారవుతారు. వారం అంతా వాళ్ళు ఒక నెగిటివిటీని చూస్తాం. ఆ తర్వాత ఈ 2 days అయితే ఇన్నోసెంట్స్ అనమాట. అబ్బాయి ఏం తెలియదు అంటే ఇట్లా ఫేస్ ఇట్లా పెట్టి అసలు ఇన్నోసెంట్ ఫేస్లాగా సార్ అని యాక్షన్ చేస్తారు. అసలు వీళ్ళు నిజంగా నమస్కారం పెట్టాలి వీళ్ళ నటనకైతే. ఒక్కొక్కరు అసలు మొన్న అయితే సోనియా యష్మి మణికంఠ మీద ఏం విరుసుకుపడ్డారు చూసారు. ఇక్కడ మాత్రం బుట్ట బొమ్మల్లాగా క్యూట్గా మాట్లాడతారు నాగ్ సార్తో అయితే. అలాగే ఇక్కడ నాగ్ సార్ వచ్చారు. వచ్చి ఈ వీక్ మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది ఆల్రెడీ హౌస్ వాళ్ళతో జడ్జ్ చేస్తున్నారు. కాబట్టి హీరో ఎవరు జీరో ఎవరు అని అయితే నాగ్ సార్ అయితే అందరిని అడిగారు. హీరో మణికంఠ వచ్చాడు. మణికంఠ సీత అయితే హీరో, నైనిక జీరో అని చెప్పాడు. ఎందుకంటే సీత చాలా టాస్కుల్లో బాగా ఆడుతుంది, వాయిస్ కూడా రైజ్ చేస్తుంది, అన్ని విషయాల్లో కూడా సీత అయితే ముందుగా ఉంటుంది. కాబట్టి సీతని హీరో అన్నాడు. నైనిక వచ్చిన వీక్ ఫస్ట్ వీక్ నైనిక చూస్తే అమ్మ పెట్ట కొంచెం ఊతగానం అనుకున్నాం. కానీ నైనిక యొక్క పెర్ఫార్మెన్స్ ఏమీ లేదు. 3 weeks నుంచి ఏమీ లేదు. అందరూ చూస్తున్నారు, ఆడియన్స్ అందరూ కూడా. అలాగే నాగ్ సార్ కూడా అన్నారు 200% రైట్ అని అయితే నాగ్ సార్ చెప్పారు. తర్వాత యష్మి వచ్చింది, నబీల్ హీరో అని చెప్పింది. మనం కూడా నబీల్ హీరో అనుకున్నాం. హౌస్ మొత్తం కూడా అదే టాపిక్. నబీల్ అయితే హీరో, నైనిక జీరో. తర్వాత నబీల్ వచ్చాడు, పృథ్వీ హీరో, మణి జీరో. పృథ్వీ ఫస్ట్లో ఉన్న అగ్రెసివ్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది,
చాలా బాగా టాస్క్లు ఆడుతున్నాడు. చాలా వరకు కూడా మొన్న బెలూన్ పగిలే టాస్క్లో కూడా చాలా 3 అవర్స్ అలా పట్టుకుని ఉన్నాడు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని అయితే నబీల్ అయితే పృథ్వీకి అయితే హీరో ఇచ్చాడు, మణికంఠకి 0 ఇచ్చాడు. నబీల్కి మణికంఠ అంటే ఇష్టం ఉండదు, చాలామందికి అవసరం ఇష్టం ఉండదు అనుకో, పైకి మాత్రం మాట్లాడతారు. తర్వాత ఆదిత్య వచ్చాడు. ఆదిత్య నిఖిల్ హీరో, మణికంఠ 0. మరి ఆదిత్య గారికి ఏమి నిఖిల్లో హీరో కనిపించిందో ఈ వీక్ అయితే నాకైతే కనిపించదు. ఆ క్లాన్లోకి వెళ్ళినందుకు ఆదిత్య ఓం అయితే తన హీరో అన్నాడని నాకైతే అనిపిస్తుంది. మణికంఠ 0. నైనిక వచ్చింది సీత హీరో, మణి 0. నైనిక సీతనైతే హీరో అంది. నిజంగానే సీతకి హీరో క్వాలిటీస్ ఉన్నాయి. ఈ అమ్మాయి టాప్ 5కి వెళ్ళొచ్చు. ఇలాగే తన వాయిస్ రైజ్ చేస్తూ ఉంటే టాప్ 5కి అయితే వెళ్ళొచ్చు అని అయితే నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మణికంఠ 0. ప్రేరణ వచ్చింది నబిల్ హీరో, నిఖిల్ 0. కడిగి పారేసింది ఇక్కడ ప్రేరణ. నబిల్ హీరో, అవును నబిల్ హీరోయే, హీరోలాగే బిహేవ్ చేశాడు. సైలెంట్ ఓటింగ్ పడింది నబీల్కి. సైలెంట్గా తను ముందుకైతే వచ్చాడు. ఫ్యాన్ బేస్ని కూడా పెంచుకున్నాడు. సైలెంట్గా వచ్చి ఫ్యాన్ బేస్ని చాలా బాగా పెంచుకున్నాడు అని అనిపిస్తుంది. నిఖిల్ 0. ఎందుకంటే హౌస్లో పప్పు అసలు ప్రేరణ అన్న మాటలకి నిఖిల్కి గనక బుద్ధి వస్తే విన్నర్ అవుతాడు, లేదంటే ఇంటికి వెళ్ళిపోతాడు. టాప్ 5లో కూడా సరిపెట్టుకుంటాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ముద్దపప్పు ఇంతవరకు నిఖిల్ని చాలా గ్రేటు, చాలా 3 వీక్స్ 4 వీక్స్ చీప్గా ఉన్న నిఖిల్ని ఒక్క ముద్దతో ఒక్క మాటతో పప్పు శుద్ధ అనేసింది. ఎందుకంటే అతను ఏమీ లేదు, ఓన్లీ ఒక మ్యానిపులేటెడ్ పర్సన్ లాగా అయితే ఉండిపోయాడు. కూర్చోమంటే కూర్చోవడం, లేవమంటే లేవటం, సోనియా మాయలో పడి నిఖిల్ అయితే తన ఆటను మర్చిపోయాడు. గేమ్లోకి అయితే వెళ్ళట్లేదు. కనీసం పృథ్వీనైనా ఆపగలమేమో కానీ నిఖిల్ని అస్సలు ఏం మాయ చేసిందో మరి సోనియా నాకైతే అర్థం కావట్లేదు. ప్రేరణ నబీల్కి అయితే ఇచ్చింది. నిఖిల్ మిస్బిహేవియర్, ఒకరి దగ్గర ఒకలాగా మాట్లాడుతున్నాడు. ఇది నాకైతే నచ్చలేదు. బయట ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు అని ప్రేరణ అయితే గట్టిగా అయితే క్లాస్ అయితే పీకింది. నాకు సార్ కూడా ఓకే అన్నాడు. ఇది మేమందరం అదే అనుకున్నామని. హౌస్ అంతా నీ దగ్గర రావడానికి ఎందుకు ఇష్టపడలేదని నాకు సార్ అయితే అడిగారు. హౌస్లో నీ క్లాన్స్ డివైడ్ అయితే చేసుకున్నప్పుడు హౌస్ మొత్తం కూడా నీ వైపు ఎందుకు రావట్లేదు అని అయితే నాకు సార్ అడిగారు. అక్కడైనా సరే నిఖిల్కి తను చేసిన తప్పు ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు కూడా ఏమో సార్ తెలియదు సార్ ఇలాగే అంటున్నాడు తప్ప, అంత పెద్ద తప్పు చేసినా దాన్ని అయితే సమర్థించుకుంటున్నాడు. సోనియా వేరే విధంగా చెప్పింది, అంతేకాని యష్మి గొడవను కూడా నాకు సార్ బాగా అడిగారు. సోనియా చేసిన తప్పుని అడిగినప్పుడు ఆవిడేమంటుంది, హౌస్ గేమ్ పరంగానే నిఖిల్ అసలు గేమ్లో ప్రతి దాంట్లోని నామినేషన్లో కూడా వాళ్ళిద్దరు నామినేషన్లో కూడా ఈమె తల దురుస్తుంది. వీళ్ళ నామినేషన్లో వాళ్ళ అసలు వీళ్ళ ముగ్గురు కూడా రూడ్ బిహేవియర్ అయితే చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. నాకు సార్ అయితే సోనియాని అయితే కడిగి పారేశారు. ఇండైరెక్ట్గా నువ్వు ఏ మిస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అని అయితే నిఖిల్ని అయితే అడిగారు. నాకు సార్ ఏ మిస్ వల్ల నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నావు, నబీల్ని ఎందుకు తీసేసావు, నబీల్ని తీయటానికి రీజన్ ఏంటి, అక్కడ సర్వైవల్ ఆఫ్ ఫిట్ అన్నారు కానీ మరి నువ్వు నబీల్ని ఎందుకు తీసావు, గేమే అది కదా, నువ్వు నబీల్ని ఎందుకు తీసావు అని అయితే నాకు సార్ అయితే చురకలు అయితే అంటించారు. అది మనందరం చూసాం. యష్మి విషయంలో కూడా అది ఆమె ఏం చేసింది, సోనియా నన్ను గేమ్ పరంగానే అన్నారని, గేమ్ పరంగా కాబట్టి అని మేము మాట్లాడుకున్నామని నిఖిల్ చెప్తున్నాడు. ఎంత పిచ్చి మాలో అన్న కాబట్టి అంతలా పడేసిందని నాకైతే అనిపిస్తుంది. సోనియా వచ్చింది హీరో పృథ్వీ అంది. ఇప్పుడు నిఖిల్ అనొచ్చుగా, అనలే, హీరో పృథ్వీ అంది. అలాగే మణి 0 అంది. మణి అంట కొన్ని పదాలు వాడేశాడు, కిలాడి అని, తప్పులు ఎప్పుడు తప్పులు దొరుకుతున్నాయని చూస్తాను. నిజంగానే కిలాడి అని నాకైతే అనిపిస్తుంది. ఆడియన్స్ అందరికి కూడా అలాగే అనిపిస్తుంది. హౌస్లో ఆమెను ఎప్పుడెప్పుడు బయటకు పంపించేద్దామని చూస్తాను. ఈ రోజు కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఎంతమంది అంటే ఈవెన్ బయటికి పంపించడానికైతే చాలామంది అయితే రెడీగా ఉన్నారని నాకైతే అనిపిస్తుంది. ఈ రోజు అయితే నిజంగా పండగ వాతావరణమే. దీపావళి ఎక్కడో లేదు, దసరా ఎక్కడో లేదు, ఇక్కడే ఉందని, ఈ రోజే ఉందని అనిపిస్తుంది నాకైతే. కిలాడి అన్నారని చాలా బాధపడిందంట. సీత వచ్చింది. సీత నబీల్ హీరో, నిఖిల్ 0.
నబీల్ హీరో, నిఖిల్ జీరో ఎందుకైనా మనందరికీ తెలుసు. ఇక్కడ సీత అయితే చాలా గట్టిగా అయితే మాట్లాడింది. సీత మాట్లాడిన మాటలో నిఖిల్కి కనుక అర్థమైతే సోనియాకు దూరంగా ఉంటాడు. సోనియా బయటకు వస్తేనే నిఖిల్ ఆట మెరుగుపడుతుందని నాకైతే అనిపిస్తుంది. అతను బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, తను సొంత నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు, ఇలా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాడు అని అయితే గట్టిగా అయితే గొడవపడింది. నాగ్ సార్ కూడా అదే నిజమని అయితే చెప్తున్నారు. పృథ్వీ వచ్చాడు, నబీల్ హీరో, మణికంఠ జీరో. పృథ్వీ నబీల్ని హీరో అన్నాడు, ఎందుకంటే తను ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కూడా ఈ అబ్బాయి హౌస్లో ఏం చేయట్లేదు, ఎత్తుకున్నాడు, ఆదిత్యకి ఇతనికి తేడా లేదు అని అయితే అనిపించింది. కానీ నబీల్ రోజు రోజుకి కూడా తన ఫ్యాన్ బేస్ని పెంచుకున్నాడు. హౌస్లో ఇప్పటివరకు సరైన ఫ్యాన్ బేస్ ఎవరికి లేదనిపిస్తుంది, కానీ నబీల్ అయితే సైలెంట్ ఓటింగ్తో ఫ్యాన్ బేస్ని అయితే పెంచుకున్నాడు అని నాకైతే అనిపిస్తుంది. మణికంఠని పృథ్వీ జీరో అనేసాడు, ఎందుకంటే మణికంఠ ఆల్రెడీ జీరో లాగే కనపడతాడు పృథ్వీకి ఎప్పుడు కూడా. విష్ణుప్రియ వచ్చింది, పృథ్వీ హీరో అంటాదని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ ఏం చేసింది, ప్రేరణ హీరో ఉంది. అందరూ ఏమనుకుంటారు, ఖచ్చితంగా విష్ణుప్రియ పృథ్వీ హీరో అంటదను, కానీ ఇక్కడ పప్పులో కాలేశారు అందరూ. ఏముంది, ప్రేరణే హీరో, సోనియా జీరో అని అయితే చెప్పింది. ప్రేరణ మాత్రం బాగా అడిగింది సోనియాని, అడగాల్సినవన్నీ కూడా నాగ్ సార్ దగ్గర ఎదుర్కొన్న మాత్రం బట్ట బయలు చేసింది, ఆమె బండారం అంతా అని అనిపించింది. ప్రేరణ ఆ విషయాలు చెప్తున్నప్పుడు సోనియా మొహం చూడాలి, మనకి అర్థమైపోయింది, కానీ అర్థం కానట్టయితే యాక్షన్ చేస్తుందని అనిపించింది. నిఖిల్ అయితే ఇక ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. నాగ్ సార్ అయితే నిన్ను హౌస్లో నారదుడు అన్నాడు, హౌస్లో వాళ్ళేమో పప్పు అన్నారు. ఇంకెంతకంటే నిఖిల్కి ఏం కావాలి? ఇంత జరిగినా కూడా నిఖిల్ సోనియా మాయలోంచి బయటకు రాకపోతే గేమ్ ఆడలేడు. ఇక రాబోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఏ విధంగా ఎదుర్కొంటాడో, హౌస్లో ఉన్న వీళ్ళతోటే చీయ కొట్టించుకున్న నిఖిల్ తర్వాత హౌస్లో వచ్చే వాళ్ళందరూ ఆ గేమ్ చూసి వస్తారు. ఆ గేమ్స్ వచ్చి అతను ఏ విధంగా బిహేవ్ చేస్తారు, అతను విన్నర్ ఎలా అవుతాడు. ఇప్పటికైనా నిఖిల్ తన ఆలోచనలు మార్చుకుని గేమ్ వైపు దృష్టి పెట్టాలని కోరుకుందాం. యష్మి బేబీ గర్ల్లా ఉందని అయితే నాగ్ సార్ అయితే మెచ్చుకున్నారు. అలాగే అమ్మాయిలు అబ్బాయిలు అన్న టాపిక్ అయితే ఎత్తారు. యష్మి హౌస్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎంతమంది అబ్బాయిలు ఉన్నారని అయితే అన్నాడు. ఇక్కడైతే యష్మి అయితే నేను సారీ సార్, ఆ ఉద్దేశం పనలేదు, ఈ ఉద్దేశం పనలేదు అని అయితే కవర్ చేసి అయితే సారీ చెప్పింది. ఆ తర్వాత ఎంతమంది యష్మి చెప్పింది, ప్రేరణ యష్మి చెప్పింది, విష్ణుప్రియను కూడా నాగ్ సార్ అయితే చురకలు అయితే అంటించారు. ఎందుకంటే నిఖిల్ని కొంచెం అటువంటి మాటలు మాట, గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, ఇట్లా కొంచెం రూడ్ మాటలు అయితే మాట్లాడి తను కూడా సారీ చెప్పింది. అటు యష్మి కూడా సారీ చెప్పింది. కానీ ఇక్కడ సోనియాని అబ్జర్వ్ చేయండి, సోనియా అసలు జరిగిన విషయాల్లో నా తప్పు లేదన్నట్టు సారీ మాత్రం చెప్పలేదు. నాకు తెలియదే అన్నట్టు చూస్తుంది తప్ప అస్సలు సారీ చెప్పలేదు. అది సోనియా బిహేవియర్. ఇటువంటి సోనియా ఉండటం వల్ల నిఖిల్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి హౌస్లో ముందు ముందు అనిపిస్తుంది. అందుకనే హౌస్ నుంచి బయటికి రావాలి సోనియా అని అందరూ అయితే కోరుకుంటున్నారు. అయితే హౌస్ ప్రకారం మోర్ దాన్ జీరోస్ అయితే మణికంఠకి, హీరోలు అయితే నబీల్కి అయితే వచ్చేసినాయి. ఇక్కడ నాగ్ సార్ ఒక మాట అన్నారు, మణికంఠని డైరెక్ట్ డేంజర్ జోన్లోకి అయితే పంపించేస్తున్నాను, అతను డైరెక్ట్గా డేంజర్ జోన్లో అయితే ఉన్నాడు అని మిగిలిన వాళ్ళని అయితే అందరిని లైన్లో నిలబెట్టి ఒక సేవింగ్ అయితే చేశారు. ఈ మధ్య ఈ గ్యాప్లో నిఖిల్ వెళ్ళి కబాబు తెచ్చాడు. ఈ కబాబు విషయం ఏమైందంటే, ముందు రోజు రాత్రి కబాబు కలగంటున్నాడు నబీల్, నిద్రపోతున్న కలగంట ఎక్కడ సౌదీలో ఉన్నట్టు కలగంటూ కబాబులు తింటున్నాడంట. ఈ కబాబులు తింటున్నప్పుడు మధ్యలో నిఖిల్ వచ్చాడంట. ఇదేంటి నిఖిల్ వచ్చాడు మధ్యలో గేమ్, నేను కబాబులు తింటుంటే అని ఆ కళలో నబీల్ అంటాడనమాట. అది చూసి నాగ్ సార్ ఏం చేశాడంటే కబాబులు తెప్పించి నిఖిల్తో అయితే తినిపించారు. ఇది కూడా కొంచెం ఫన్నీగా అయితే అనిపించింది. తర్వాత సేవింగ్ చేశారు, హోమ్ ప్లేట్ను అందరూ తెచ్చిచ్చారు. ఆ ప్లేట్లో సేఫ్ అన్సేఫ్ అయితే రాసి ఉంటుంది. అక్కడ అందరూ కూడా అన్సేఫ్ అయ్యారు, నబీల్ మాత్రం సేఫ్ అయ్యాడు. ఈ వీక్ నబీల్ సాటర్డే నబీల్ అయితే సేఫ్ అయ్యాడు. రేపటి రోజు నాగ్ సార్ వచ్చినప్పుడు
సోనియాని అయితే ఎలిమినేట్ చేయాలని అయితే మనం అందరం కోరుకుందాం. ఆ హౌస్కు పట్టిన దరిద్రాన్ని అయితే వదిలేద్దాం. ఇదైతే ఈ రోజు యొక్క ఎపిసోడ్ యొక్క విశేషాలు. రేపటి రోజు మరిన్ని విశేషాలు, మరిన్ని అప్డేట్స్ అయితే మీ ముందైతే ఉంచుతాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.